మల్లికార్జున స్వామి క్షేత్రం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి 11వ యజ్ఞం ఇది. దీని పేరు సర్వేప్సిత ఫలప్రద యాగం. ఇందులో ఏం చేస్తాము అంటే లక్ష్మీ గణపతి హవనం చేస్తాం, రుద్ర హవనం చేస్తాం, అమ్మవారి యొక్క నవావరణ హవనం చేస్తాం, మూల మంత్ర సమ్మేళన సుబ్రహ్మణ్య త్రిశతి హవనం చేస్తాం. అంటే శివ పరివారానికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి పూజా కార్యక్రమము, సంపూర్ణమైనటువంటి హవన కార్యక్రమము ఇందులో జరుగుతుంది. దీని యొక్క విశిష్టత ఏమిటి అంటే, ఒకటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి స్వరూపం. సుబ్రహ్మణ్య స్వామి యొక్క పరిపూర్ణమైన స్వరూపం అంటే శివుడికి భిన్నమైనదా, ఇది శివుడితో కూడుకున్నదా అని ఆలోచించినప్పుడు శివుడికి 5 ముఖాలు ఉంటాయి. బాగా ఆలోచించండి, శివుడికి 5 ముఖాలు ఉంటాయి. ఆయన అర్ధనారీశ్వరుడు కాబట్టి ఆయనతో పాటు అమ్మవారి ముఖం కూడా ఉంటుంది. 5 + 1 6 ముఖాలు అయినాయి. అంటే ఈ 6 ముఖాలే సుబ్రహ్మణ్య స్వామికి ఉన్నటువంటి 6 ముఖాలు. అంటే సుబ్రహ్మణ్య స్వామి సంపూర్ణ శివస్వరూపం. సుబ్రహ్మణ్య స్వామిని కొలిచినట్టయితే, అర్చించినట్టయితే అమ్మవారిని కొలిచినట్టు అవుతుంది, అయ్యవారిని కొలిచినట్టు అవుతుంది, గణపతిని కొలిచినట్టు అవుతుంది, సకల దేవతలను కొలిచినట్టు అవుతుంది. అది సుబ్రహ్మణ్య స్వామి యొక్క ప్రత్యేకమైనటువంటి విశిష్టత. మరొక విశేషం ఏమిటంటే, ఈ ప్రపంచం అంతా, దీనికి ప్రపంచం అని పేరు వచ్చింది. ఎందుకంటే ఇది 5 అంశాలతో కూడుకొని ఉన్నది. 5 అంశాలు ఏమిటి అంటే భూమి, ఆకాశము, నీరు, అగ్ని, వాయువు. ప్రపంచంలో కనపడే మీరు ఏ వస్తువైనా తీసుకోండి, ఈ 5 ఉంటుంది. మన శరీరం తీసుకున్న అదే ఉంటుంది, ఇటుక తీసుకున్న అదే ఉంటుంది, రాయి తీసుకున్న అదే ఉంటుంది. ఈ 5 ఉంటుంది. 5 కాదని ఉండదు. ఇది పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతి కాబట్టి దీనికి ప్రపంచం అని పేరు వచ్చింది. ఈ పంచభూతాలకు అతీతమైనటువంటి శక్తి ఇంకొకటి ఉన్నది. ఆ శక్తినే పరమాత్మ అంటున్నాం మనం. శివుడు అన్నా, విష్ణువు అన్నా, అమ్మవారు అన్నా, సుబ్రహ్మణ్య స్వామి అన్నా, గణపతి అన్నా, ఏదన్నా సరే, ఏ రూపంలోకి వచ్చినా సరే ఒక శక్తి ప్రపంచాన్ని నడిపిస్తూ ఉన్నటువంటి శక్తి ఉన్నది. ఆ శక్తి ఈ ప్రకృతికి అతీతమైనటువంటి శక్తి. అది 6వ శక్తి. ఈ 5 శక్తులకు 6వ శక్తి తోడైనప్పుడు అది షట్శక్తి స్వరూపం అవుతుంది. ఆ షట్శక్తి స్వరూపమే సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామిని అర్చించడం వల్ల ఏమి జరుగుతుంది అంటే గ్రహ దోషాలు తొలగిపోతాయి. మనం అందరం చెప్తూ ఉంటాం, అయ్యగారి దగ్గరికి పోయినాడు అనుకోండి, మీకు శని రాలేదు అంటే ఏం చెప్తాడంటే, అయ్యా మంచిగా శివాలయం పోయి రుద్రాభిషేకం చేసుకోండి, ఒక 5 వారాలు చేసుకోండి, మీకున్న శని తొలగిపోతుంది అని చెప్తాడు. అంటే శని లేకపోతే చేయవలసింది ఏమిటి అంటే రుద్రాభిషేకం చేసుకోవాలి. ఒకవేళ రాహు దోషమే కనుక ఉందనుకోండి, రాహు యొక్క దోషం ఉంటే మీరు ఎవరినైనా సంప్రదిస్తే వాళ్ళు ఏం చెప్తారంటే దుర్గా అమ్మవారిని ఆరాధించండి, రాహు యొక్క దోషం తొలగిపోతుంది అని చెప్తారు. అంటే మనకు శని రాలేకపోతే శివుడిని అర్చించాలి, రాహువు రాకపోయినట్టయితే దుర్గాని అర్చించాలి. అదేవిధంగా కేతువు యొక్క దోషం ఉన్నదనుకోండి, గణపతి ఆరాధన చేయండి అని చెప్తారు. కుజ దోషం ఉందనుకోండి, సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాలి అని చెప్తారు. అంటే ఇక్కడ మనం చేస్తున్నటువంటి ఈ హవనం వల్ల మనకు ఉన్నటువంటి నవగ్రహాలలో ఏ గ్రహం యొక్క దోషం ఉంటుందో ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే ఎందుకోసం మనం దోషాలు తొలగిపోయి సుఖాల కోసమే యజ్ఞం చేయాలన్నా, దీనికంటే విశేషమైనటువంటిది ఇంకేమైనా ఉన్నదా? ప్రపంచంలో అనేకమైనటువంటి జీవరాశులు ఉన్నాయి. అన్ని జీవరాశులకు మనిషికి ఉన్న తేడా ఏమిటంటే, మిగతా జీవరాశులు వేటికి కూడా బుద్ధి మనిషికి వికసించినంతగా వికసించలేదు. మీరు ప్రపంచంలో చూడండి, మనం ఇక్కడ సరిగ్గా మండుతులేదు అంటే బ్లోవర్ తెచ్చినాం, బ్లోవర్ పెట్టి దాన్ని మంట పెట్టుకున్నాం. బాగా చలి పెడుతుంది అంటే దాన్ని కాపుకునేటటువంటి ఆలోచన మనకు వస్తుంది. బాగా ఉబ్బరపోస్తున్నాయంటే ఏసీ వేసుకొని కూర్చునే అవకాశం మనకు ఉన్నది. వాన పడుతున్నాయంటే ఛత్రి పట్టుకుని పోయే అవకాశం మనకు ఉన్నది. మీరు చూడండి, ప్రపంచంలో మానవుడు కాకుండా మిగతా ఏ జంతువు అయినా వాన పడితే ఛత్రి పట్టుకుని పోగా మీరు చూసినారా? లేదు. ఉబ్బరపోస్తుంది అని చెప్పి ఏసీ వేసుకొని కూర్చోగా చూసినారా? చూడలేదు. ఎందుకంటే 86 లక్షల జీవులలో ఏ జీవికి కూడా ప్రకృతి పరంగా వచ్చేటటువంటి ఆపదను తట్టుకోవడానికి అవసరమైనటువంటి బుద్ధి బలం లేదు, కేవలం మనిషికి మాత్రమే ఉంది. అందుకని 86 లక్షల జీవరాశులలో మానవ జీవనమే గొప్పది అని అంటాడు. అయితే మరి వాటికి మనకున్న తేడా ఏమిటి? అవి ఆకలైతే తింటున్నాయి, మనం ఆకలైతే తింటున్నాం. అవి నిద్ర వస్తే పండుకుంటున్నాయి, మనము నిద్ర వస్తే పండుకుంటున్నాం. అవి సంతానాన్ని అంటున్నాయి, మనము సంతానాన్ని అంటూ ఉన్నాం. వాటికి మనకు ఉన్నటువంటి తేడా ఏమిటంటే ఈ బుద్ధి ఒకటే ఉన్నది. కాబట్టి పునరపి జననం పునరపి మనరం పునరపి జనని జఠరే శయనం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ తావడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ తావడం అనేటటువంటి
ఈ చక్రం నుంచి, జరా మరణ చక్రం నుంచి, మళ్ళీ పుట్టడం మళ్ళీ తవడం అనే చక్రం నుంచి తప్పించుకోవడానికి అవసరమైనటువంటి బుద్ధి బలం మనకు మాత్రమే ఉన్నది. యజ్ఞం ఎందుకోసం చేస్తామంటే భగవంత నారాయణమూర్తి ఏ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యమో నిన్ను అర్చించుకునేటటువంటి అవకాశం నాకు కలిగింది, నిన్ను అర్చించుకునేటటువంటి బుద్ధి నాకు కలిగింది, నిన్ను అర్చించుకునేటటువంటి సమయం నాకు దక్కింది. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవాలి. డబ్బు సంపాదించడం గొప్ప కాదు. డబ్బు సంపాదించడం ఎవడైనా సంపాదిస్తాడు. సంపాదించిన డబ్బును సద్వినియోగం చేసుకోవాలి. మనిషి బ్రతకడం అంటే అందరూ బతుకుతారు. బతకడం వేరు, జీవించడం వేరు. జీవించడానికి బ్రతకడానికి ఒక తేడా ఉన్నది. బ్రతకడమే అందరిలాగే మనం బతుకుతాం. జీవించడం అంటే నిరంతరం సత్యం కోసం, ధర్మం కోసం, భగవంతుడి కోసం జీవించేటటువంటి జీవనమే ఉత్తమమైనటువంటి, ఉత్కృష్టమైనటువంటి జీవనము. ఎవడైతే సత్యాన్ని నమ్ముకుంటాడో, ఎవడైతే ధర్మాన్ని నమ్ముకుంటాడో, ఎవడైతే దైవాన్ని నమ్ముకుంటాడో వాడు ప్రపంచంలో దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. మీకు ఒక ఉదాహరణ చెప్తాం. మనం ఒక స్కూటర్ మీద పోతూ ఉన్నాం అనుకోండి, మన దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేదు, బండి కాయిదాలు లేవు, ఇన్సూరెన్స్ లేదు. ఒక్క హోమ్ గార్డ్ ఆపినా సరే నమస్తే సార్, నీ దయ సార్, మర్చిపోయిన సార్ అని వాడిని బతలాడాలి, దండం పెట్టాలి, వాడికి దక్షిణ ఇచ్చుకోవాలి. నీ ఎంబడి కాయిదాలు అన్నీ ఉన్నాయనుకోండి, వాడు డీజీపీ వచ్చి ఆపినా భయపడాల్సిన అవసరం లేదు. వాడే చూసి నమస్తే పెట్టి వెళ్ళిపోతాడు అంతే. సత్యాన్ని, ధర్మాన్ని నమ్ముకునేటటువంటి వాడి దగ్గరికి ఏ శక్తి కూడా ప్రపంచంలో ఏమీ చెయ్యలేదు వాడిని. ఇది వదిలిపెట్టి డబ్బు వెంట మాత్రమే పరుగు తీస్తేమా అన్ని భయాలు మనకు ఉంటాయి. ఈ భయ నివారణ కోసం చేయాల్సింది ఏమిటంటే సుబ్రహ్మణ్య స్వామిని అర్చించడమే. ఇవాళటి విశేషం ఏమిటంటే ఇవాళ షష్ఠి, షష్ఠితో పాటు ఆశ్లేష నక్షత్రం. మనకు ఉన్నటువంటి మొత్తం 27 + 1 28 నక్షత్రాలలో సర్ప నక్షత్రం ఒక, ఆశ్లేష నక్షత్రం ఒకటే. ఏ దోషం ఉన్నా సరే ఆశ్లేష నక్షత్రం రోజే కనుక సుబ్రహ్మణ్య స్వామిని అర్చించినట్టయితే, షష్ఠీ రోజున షష్ఠీదేవి అని పేరు దేవసేన, ఆమె కూడా ప్రకృతి యొక్క 6వ శక్తి కాబట్టి షష్ఠీదేవి. షష్ఠీదేవి యొక్క వ్రతం కూడా ఉన్నది. ఆలస్యంగా వివాహం అయ్యేటటువంటి వాళ్ళు షష్ఠీదేవికి దేవసేనాదేవి నమస్కారం చేసుకుంటే అయిపోతుంది అని చెప్పి షష్ఠీ వ్రతం చెప్తుంది. అట్లాంటి షష్ఠి రోజు, ఆశ్లేష రోజు ఇవాళ మనం సర్వేక్షిత ఫలప్రద యాగాన్ని నిర్వహించుకున్నాం. ఈ యాగాన్ని నిర్వహించినటువంటి యజ్ఞకర్త శ్రీ గందే ఈశ్వర్చరణ్ గారు సుమారు 4 నెలలుగా, 4-5 నెలలు అయింది ఆయన చేస్తాను అన్నట్టు చాలా భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవపేతంగా. వైభవము అంటే అలంకారంతో వచ్చే వైభవం కాదు, మనం ఎంత భక్తితోని మనస్సును స్వామి యందు లీనం చేశామనే దాని మీదనే వైభవం అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి అత్యంత వైభవంగా వారి యజ్ఞాన్ని నిర్వహించుకున్నారు. వారికి సంపూర్ణమైనటువంటి భగవంతుని యొక్క అనుగ్రహం లభిస్తుంది అనడంలో సందేహం లేదు. వచ్చే యజ్ఞం నెలకొకసారి చేయాలని అనుకున్నాం. ఇది 11వ యజ్ఞం. 12వ యజ్ఞం మర్పడ గ్రామంలో మర్యాద రవీందర్ గారి ఇంట్లో జరుగుతుంది. కాబట్టి ఈ యజ్ఞానికి వచ్చినట్టే మీరందరూ కూడా అక్కడికి వచ్చి స్వామివారి యొక్క ప్రసాదానికి స్వామివారి యొక్క ప్రసాదాన్ని తీసుకున్నట్టయితే శాస్త్రం ఏం చెప్తుందంటే, కర్త కారయిత చైవ ప్రేరకశ్చానుమోదక సుకృతే దుష్కృతే చైవ చత్వారి సమభాగినః. ఇంత ఖర్చు పెట్టి యజ్ఞం చేసినటువంటి ఆయనకి ఎంత ఫలితమైతే వస్తుందో, యజ్ఞానికి వచ్చి సహకరిస్తే అంత ఫలితం వస్తుంది. యజ్ఞం చూసి ఆనందిస్తే అంత ఫలితం వస్తుంది. యజ్ఞం చూసి బాగుంది అంటే అంత ఫలితం వస్తుంది. యజ్ఞం చేసి తీర్థప్రసాదం తీసుకుంటే అంత ఫలితం వస్తుంది. అంటే నలుగురు భాగస్వాములు ఉంటారు. చేసినవాడు, చేయించినవాడు, చూసినవాడు, బాగుంది అన్నవాడు. ఈ నలుగురికి సమానమైనటువంటి భాగస్వాములు. మంచి పని అయినా సరే, చెడ్డ పని అయినా సరే. ఒక దొంగతనం జరిగితే దొంగను మాత్రం పట్టుకోవాలంటే పోలీసులు ఏం చేస్తారు? చూసిన వాడిని కూడా పట్టుకుపోతారు, ఇంటి పక్కన కూడా పట్టుకుపోతారు, ఇంటి ముందర కూడా పట్టుకుపోతారు. అంటే ఎవడెవడు దానికి సంబంధించి భాగస్వామి ఉంటే వాళ్ళందరికీ ఫలితం వస్తుంది. కాబట్టి యజ్ఞం చేస్తే ఎంత ఫలితం వస్తుందో యజ్ఞం చూస్తే కూడా అంతే ఫలితం వస్తుంది. కాబట్టి తప్పకుండా వచ్చే నెల జనవరి 28వ తేదీన అనుకుంటా, 28వ తేదీన మర్పడ గ్రామంలో మర్యాద రవీందర్ గారి ఇంట్లో 12వ సర్వేక్షిత ఫలప్రద యాగం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా అందులో పాల్గొని స్వామివారి యొక్క కృపను పొందాలి. ఇప్పుడు ఇక్కడ పూర్ణాహుతి అయిపోయింది. యజ్ఞ ప్రదక్షిణం యజమానులు మాత్రమే చేస్తారు. తర్వాత లోపల సుబ్రహ్మణ్య స్వామికి పంచహారతులు ఉంటాయి, తీర్థ ప్రసాదాలు ఉంటాయి. దయచేసి మహిళలందరూ ఒక లైన్లో, పురుషులందరూ ఒక లైన్లో వచ్చినట్టయితే చాలా సులభంగా తీర్థప్రసాదాలు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి క్రమశిక్షణతో అందరూ తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. జయ బోలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భగవానికి.